నంద్యాల జిల్లా డౌన్ పట్టణంలో 2026 నూతన సంవత్సరం PM9 న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరించిన ఇండియన్ రైల్వే జాతీయ కార్యదర్శి మర్రి రాఘవయ్య మరియు పేదల పెన్నిధిగా పేరు పొంది నిత్యం పేదల కోసం పరితపిస్తూ పనిచేస్తున్న మర్రి గోవిందరాజు వీరిరువురి చేతుల మీదుగా PM9 న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరించారు. నిజాన్ని నిర్భయంగా చెప్పే దమ్మున్న ఛానల్ PM9 న్యూస్ ఛానల్ అని వారు కొనియాడారు. ఈ సందర్భంగా PM9 న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ ఈశ్వర్ రెడ్డి మర్రి రాఘవయ్య గారిని మర్రి గోవిందరాజు గారిని ఘనంగా సన్మానించారు. ఈశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈనాడు మకర సంక్రాంతి భోగి నాడు పీపుల్స్ మూవ్మెంట్ 9 క్యాలెండర్ 2026 క్యాలెండర్ వార్షిక క్యాలెండర్ ప్రారంభించడం నిజంగా సంతోషదాయకం. 2026లో ప్రజలు, ప్రపంచ ప్రజలు, దేశ ప్రజలు, రైల్వే కార్మిక కుటుంబాలు అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి ఆశిస్తూ సమస్యలు ఎన్నో ఉన్నాయి. ప్రతి కుటుంబం ఈనాడు సమస్యలు ఎదుర్కొంటుంది. ఆ సమస్యలను పరిష్కరించే దిశలో రైల్వే వరకు వస్తే నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వే మరియు సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ ఇంకా కష్టపడి సేవలు అందించడానికి కృషి చేస్తుంది. మా యంత్రాంగం ఇంకా బలోపేతం చేసి చక్కని ఫలితాలు సాధించడానికి ప్రయత్నం చేస్తాం. 2026లో 8వ వేతన పే సంఘం గురించి అక్కడ మినిమం పే మిగతా అంశాలపైన చర్చలు జరగబోతున్నాయి. పే కమిషన్ అపాయింట్ అయింది. ఇది కూడా ఇంపార్టెంట్ డెవలప్మెంట్. వీటితో పాటు సుమారు 12,62,000 మంది రైల్వే కార్మికుల యొక్క క్యాడర్ రీస్ట్రక్చరింగ్ ఇప్పుడు తుది దశలో ఉంది. వచ్చే 2 నెలల్లో అది కూడా పూర్తయి అప్గ్రేడేషన్ ద్వారా చాలా మంది కార్మికులకు పదోన్నతులు లభించేటువంటి అవకాశాలు ఉన్నాయని తెలుపుతూ మరొకసారి PM9ను నేను అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ. జనవరి 13, 2026 ఈ రోజున PM9 న్యూస్ వాళ్ళ వార్షిక క్యాలెండర్ని మా తండ్రి గారైన మర్రి రాఘవ గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా PM9 చైర్మన్ అయిన ఈశ్వర్ రెడ్డి గారికి, వాళ్ళ కార్యవర్గానికి అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. PM9 న్యూస్ అంటే ప్రజల్లో ఉన్న నానుడు ఏంటంటే నిజాన్ని నిర్భయంగా వెల్లడించే దమ్మున్న ఛానల్ అని అందరూ అంటూ ఉన్నారు. సదా వాళ్ళకి ఎప్పటికీ మంచి జరగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ, ధన్యవాదాలు.